సాధారణంగా వాటర్ ఫ్లోట్ అవ్వడానికి ఏం చేస్తారు? భూమి లోపలికైతే గుంతలు తవ్వుతారు. లేదు అనుకుంటే కాలువల కింద రోడ్డు పక్కకైతే కన్‌స్ట్రక్షన్ చేస్తారు. కానీ ఈ అరబ్ కంట్రీస్‌లో చూసినట్లయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇలాగ సబ్‌వేస్ అయితే కన్‌స్ట్రక్షన్ చేస్తారండి. అది కూడా రోడ్ల మధ్యలో, స్ట్రీట్స్ మధ్యలో అయితే కనిపిస్తూ ఉంటాయన్నమాట హైవేస్ కిందన. ఎందుకు అంటే ఇక్కడ వర్షం పడిన తర్వాత అది కూడా సంవత్సరానికి ఎప్పుడో ఒకసారో, 2 సార్లో వర్షం పడుతుందండి. ఆ వర్షం నీళ్ళు కూడా భూమిలోకి ఇంకిపోవమాట. అవి అలా అలా ఫ్లో అయ్యి సముద్రంలో కలిసిపోతూ ఉంటాయి. సో, ఆ వాటర్ ఫ్లోటింగ్ అనేది ఊర్ల మధ్యలో నుంచి జనాల మధ్యలో నుంచి, రోడ్ల మధ్యలో నుంచి వెళ్తుందన్నమాట. ఆ వాటర్ ఫ్లోటింగ్‌కి ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇలాంటి సబ్‌వేస్ అయితే కన్‌స్ట్రక్షన్ చేస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ స్టోన్స్ కూడా కనిపిస్తున్నాయి కదండీ రోడ్డు మీద. ఆ స్టోన్స్ ఏంటంటే వాటర్ ఫ్లోటింగ్ అనేది ఏ ఇబ్బంది లేకుండా ఏమి కొట్టుకెళ్ళిపోకుండా ఈజీగా ఉండడానికని చెప్పేసి ఆ స్టోన్స్ అనేవి వేస్తారన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! మరి వెహికల్స్ ఎందుకు వెళ్తున్నాయి అని అంటారు కదా! సంవత్సరంలో 1, 2 సార్లు వర్షం పడుతుంది అంతే. మిగతా అన్ని రోజులు కూడా ట్రాఫిక్ కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉండడానికని చెప్పేసి ఇలా వెహికల్స్ కూడా పాస్ అవ్వడానికి అనువుగా ఇస్తారండి. సో, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.